వీటిలో మరో బ్రేకింగ్ చూస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక విషాదకర సంఘటన రాయగిరి దగ్గర హైవేపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక ప్రమాదంలో తల్లి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఇక మృతులు వరంగల్ జిల్లా కేసముద్రవాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. విషాదకర సంఘటన రాయగిరి దగ్గర హైవే దగ్గర చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు ఏ విధంగా జరిగింది యాక్సిడెంట్? క్షతగాత్రులను హాస్పిటల్కి అయితే తరలించారు. అసలు ఎలా జరిగింది అసలు? రైట్ వరుణ్, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున వెళ్లి చూసిందని చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో అయితే తమ సొంతూర్లకు వెళ్ళి వస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్కు వస్తున్నటువంటి పరిస్థితులలో వరంగల్ హైదరాబాద్ రహదారిపై లారీని అతివేగంతో కారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టగా బలంగా ఢీకొట్టిందని కూడా తెలుస్తా ఉంది. దాంతో కారులో ఉన్నటువంటి తల్లి కూతురు ఇద్దరు స్పాట్ లో డెడ్ అయ్యారు. దాంట్లో మొత్తంగా 6 వ్యక్తులు ప్రయాణిస్తా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారుగా చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి తల్లి కూతురు ఇద్దరు ప్రధానంగా మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో ఎవరైతే తన భర్త ఎవరు అనుష్క, ఆమె చనిపోయిన పర్సన్ పేరు, దాంతో పాటు ఎవరైతే తన భర్త ఉన్నారో కండిషన్ సీరియస్ గా ఉందని కూడా తెలుస్తా ఉంది. దాంతో ఈ ఘటనా స్థలానికి అయితే ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంట్లో కారు పూర్తిగా ఎరక భాగం చొచ్చుకుపోవడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి తల్లి కూతురు ఇద్దరు కూడా ఏదైతే ఏరియా ఆసుపత్రికి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తా ఉంది. అతివేగం దాంతోపాటు పొగమంచు కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసుకొని పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనప్పటికీ నిన్నటి రోజున పండుగ వేళ సంతోషంగా గడిపినటువంటి వారు నేడు అతివేగం పొగమంచు కారణంగా ఇద్దరు తల్లి కూతురు స్పాట్ డెడ్ కావడంతో విషాద ఛాయలనుకున్నాయి. ప్రధానంగా వీళ్ళది కేసముద్రం, అంటే వరంగల్ జిల్లా కేసముద్రం సంక్రాంతి పండుగ నేపథ్యంలో వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చేసుకున్నారు. రైట్ సైదులు అయితే మిగిలిన వారి ప్రస్తుత పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? తల్లి కూతురే చనిపోయారు. ఇక కారులో అసలు ఎవరెవరు ఉన్నారు? సో వాళ్ళ ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్, ఒకే కుటుంబానికి చెందిన వారు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఇటు కేసముద్రం వాసులుగా తెలుస్తా ఉంది. వీరు పండుగ నేపథ్యంలో, సంక్రాంతి పండుగ నేపథ్యంలో వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంట్లో మొత్తం కూడా 6 మెంబర్స్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారే కూడా తెలుస్తా ఉంది. దీంతో అక్కడ ఎవరైతే ఈ రోడ్డు ప్రమాదంలో ఈ రోజు మృతి చెందినటువంటి పర్సన్ అనుష్క, తనతో పాటు తన కూతురు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూతురుతో పాటు కార్ డ్రైవింగ్ తన భర్త చేస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగింది. వెనక భాగంలో అంటే రోడ్డుపై వెళ్తున్నటువంటి క్రమంలో పొగమంచు కారణంగా ఏదైతే కారు ఉందో కనిపించకపోవడంతో పొగమంచు దట్టంగా అలుముకున్నటువంటి నేపథ్యంలో అమాంతంగా కారు ఢీకొట్టింది.
దాంతో వెనక భాగం అంటే ముందు భాగం కారు ముందు భాగం కూడా పూర్తిగా లారీలోకి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కారులో ఉన్నటువంటి వారు 6 మెంబర్స్ అయితే ఉన్నారు. దీంతో ఇద్దరు స్పాట్ డెడ్ కావడం, అనుష్క తన కూతురు స్పాట్ డెడ్ కావడం, తన భర్త ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏరియా హాస్పిటల్ భువనగిరి ఏరియా హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా వీళ్ళని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్.